ఇప్పుడు స్ఫూర్తి ఇండియా న్యూస్ స్క్రీన్ పై ఓ బ్రేకింగ్ ఫ్లాష్ అవుతుంది. వివరాల్లోకి వెళితే విస్తుపోయే ఘటన. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేసే సంచలన సంఘటన. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో దారుణం జరిగింది. నగరం వినుతపై హత్య ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమ దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ శ్రీనివాసులు హత్య కేసులో జనసేన ఇన్ఛార్జ్ అరెస్ట్ ఘటనతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లాలో రాజకీయం రాజుకుంటుందనే చెప్పాలి. చెన్నైలో అరెస్టులు పూర్వం కొనసాగుతోంది. హత్య కేసులో 6గురిని పోలీసులు ఇప్పటికే కస్టడీలోకి తీసుకున్నారు. నగరం వినుత, ఆమె భర్త సహా మొత్తం 6గురు నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. విధి నిర్వాహకుడే ప్రాణం తీశాడా? ఉద్యోగిగా పనిచేసిన డ్రైవర్ హత్యకు గురవడం కలకలం సృష్టించింది. శవాన్ని 2 వాహనాల్లో తరలించారని పోలీసుల విచారణలో వెల్లడైందని విశ్వసనీయ సమాచారం. మృతదేహాన్ని చెన్నై నుంచి శ్రీకాళహస్తికి తరలించారని తెలుస్తోంది. జనసేన నుంచి నగరం వినుతను ఆ పార్టీ నాయకత్వం సస్పెండ్ చేసింది. హత్య ఆరోపణల నేపథ్యంలో పార్టీ తాత్కాలిక చర్యలు షురూ చేసినట్టు సమాచారం. పార్టీలకు సంబంధం లేదు అంటూ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వివరణ ఇచ్చారు. రాజకీయ విమర్శలకు బదులుగా సమాధానం ఆయన దిశగా స్పందించారు. శవ రాజకీయాలు చేస్తారా అంటూ కూడా ఓ బొజ్జల కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. బాధితుడి అంత్యక్రియల్లో పాల్గొననున్నట్లం ఎమ్మెల్యే స్పష్టం చేస్తూనే తమ పార్టీ అలాగే శ్రీనివాసుల కుటుంబానికి తాను మద్దతుగా ఉంటామని ఘంటాపథంగా చెబుతున్నారు. హత్య విచారణ పూర్తిగా న్యాయబద్ధంగా జరగాలి అంటూ కూడా బొజ్జల సంచలన వ్యాఖ్యలు చేశారు. నేరస్తులకు కఠిన శిక్ష విధించాలని కూడా డిమాండ్ చేశారు. వైసీపీ, టీడీపీ, జనసేన ముఖ్యంగా బీజేపీ కూటమి రాజకీయాల్లో ఓ మలుపు సంభవించబోతుందా అంటే ఖచ్చితంగా పరిస్థితి మారబోతుందనే విశ్లేషణ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. హత్య కేసు స్థానిక రాజకీయాలకు దారితీయబోతుందా? వేచి చూడాలి. ఏదేమైనా ఓ డ్రైవర్గా పనిచేస్తున్న వ్యక్తి రాజకీయ కుట్రకు బలవటం బాధాకరం అంటూ ఆల్ ఇండియా మోటార్ ఫీల్డ్ డ్రైవర్స్ అసోసియేషన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని ప్రకటించారు. ఇప్పుడు స్ఫూర్తి ఇండియా న్యూస్ స్క్రీన్ పై ఓ బ్రేకింగ్ ఫ్లాష్ అవుతుంది. వివరాల్లోకి వెళితే విస్తుపోయే ఘటన. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేసే సంచలన సంఘటన. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో దారుణం జరిగింది. నగరం వినుతపై హత్య ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమ దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ శ్రీనివాసులు హత్య కేసులో జనసేన ఇన్ఛార్జ్ అరెస్ట్ ఘటనతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లాలో రాజకీయం రాజుకుంటుందనే చెప్పాలి. చెన్నైలో అరెస్టులు పూర్వం కొనసాగుతోంది. హత్య కేసులో 6గురిని పోలీసులు ఇప్పటికే కస్టడీలోకి తీసుకున్నారు. నగరం వినుత, ఆమె భర్త సహా మొత్తం 6గురు నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. విధి నిర్వాహకుడే ప్రాణం తీశాడా? ఉద్యోగిగా పనిచేసిన డ్రైవర్ హత్యకు గురవడం కలకలం సృష్టించింది. శవాన్ని 2 వాహనాల్లో తరలించారని పోలీసుల విచారణలో వెల్లడైందని విశ్వసనీయ సమాచారం. మృతదేహాన్ని చెన్నై నుంచి శ్రీకాళహస్తికి తరలించారని తెలుస్తోంది. జనసేన నుంచి నగరం వినుతను ఆ పార్టీ నాయకత్వం సస్పెండ్ చేసింది. హత్య ఆరోపణల నేపథ్యంలో పార్టీ తాత్కాలిక చర్యలు షురూ చేసినట్టు సమాచారం. పార్టీలకు సంబంధం లేదు అంటూ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వివరణ ఇచ్చారు. రాజకీయ విమర్శలకు బదులుగా సమాధానం ఆయన దిశగా స్పందించారు. శవ రాజకీయాలు చేస్తారా అంటూ కూడా ఓ బొజ్జల కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. బాధితుడి అంత్యక్రియల్లో పాల్గొననున్నట్లం ఎమ్మెల్యే స్పష్టం చేస్తూనే తమ పార్టీ అలాగే శ్రీనివాసుల కుటుంబానికి తాను మద్దతుగా ఉంటామని ఘంటాపథంగా చెబుతున్నారు. హత్య విచారణ పూర్తిగా న్యాయబద్ధంగా జరగాలి అంటూ కూడా బొజ్జల సంచలన వ్యాఖ్యలు చేశారు. నేరస్తులకు కఠిన శిక్ష విధించాలని కూడా డిమాండ్ చేశారు. వైసీపీ, టీడీపీ, జనసేన ముఖ్యంగా బీజేపీ కూటమి రాజకీయాల్లో ఓ మలుపు సంభవించబోతుందా అంటే ఖచ్చితంగా పరిస్థితి మారబోతుందనే విశ్లేషణ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. హత్య కేసు స్థానిక రాజకీయాలకు దారితీయబోతుందా? వేచి చూడాలి. ఏదేమైనా ఓ డ్రైవర్గా పనిచేస్తున్న వ్యక్తి రాజకీయ కుట్రకు బలవటం బాధాకరం అంటూ ఆల్ ఇండియా మోటార్ ఫీల్డ్ డ్రైవర్స్ అసోసియేషన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని ప్రకటించారు. మిగిలిందల్లా శవం మీద ఫోటో వేసి పూడ్చలే ఆయన. అండర్వేర్ మీద ఫోటోలు, ఆ గాడి మీద ఫోటోలు, క్రికెట్ గాడి మీద ఫోటోలు, పాస్పోర్ట్ మీద తప్ప అన్ని ఫోటోలు. ఆఖరికి ఇంకో టర్న్ ఇచ్చుంటే ఆంధ్రప్రదేశ్లో తిరిగే డబ్బులంతా కూడా గాంధీజీ ఫోటో తీసి ఈయన ఫోటో పెట్టి తిరగాల. ఈట తయారైనారు. దయచేసి ఈరోజు అందరి దగ్గర కూడా అరాచక పాలన పోయింది. ఎక్కడ కూడా ఈరోజు రౌడీజం లేవు. మేము ఇంకో మాట చెప్పదలుచుకున్నాం. మేము కూడా గెలిచిన వెంటనే ఆవేశంగా ఉన్నాం. ఎట్ట చేయాలి, ఏం చేయాలి. నా మీద 19 కేసులు పెట్టినారు. ఎప్పుడు బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి మా నాన్నగారు మంత్రిగా చేసినారు, 5 టర్మ్స్ ఎమ్మెల్యే చేసినాడు, ఏ రోజు ఒక కేసు లేదు. గంగిరెడ్డి సుబ్బరామరెడ్డి గారు ఆయన ఎమ్మెల్యే చేసినాడు, ఏ కేసు లేదు. పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి గారు మా అమ్మ వాళ్ళ ఆయన అప్పుడెప్పుడో స్వాతంత్రం కోసం కేసులు పెట్టుకుంటారు తప్ప ఆయన మీద ఎప్పుడు కేసులు లేవు. ఈ అన్నిటి కలిపి 19 కేసులు నా మీద ఉన్నాయి. అంటే 2019 ముందర నేను మంచోండి, 2019 ఎలక్షన్స్ అయిపోయి దొంగనైపోయానా? ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాలా ఏ రకంగా ఈ ఇబ్బంది పెట్టినారు. నేను ఒక MBA గ్రాడ్యుయేట్ అండి, చదువుకొని వచ్చినండి. నన్ను ఏ రకంగా కార్లు ఎరగొట్టినారు, ఏ రకంగా చేసినారు, ఏ రకంగా కేసు పెట్టినారు. SC/ST కేసులు, దొమ్మి కేసులు, రైతులు పాదయాత్ర చేస్తున్నా కూడా కేసు పెట్టినారు. డెవలప్మెంట్ గురించి ఆలోచించారు కానీ రివెంజ్ గురించి ఎప్పుడు ఆలోచించకూడదు అని మా నాయకుడు చంద్రబాబు నాయుడు, లోకేష్ అని చెప్పారు. వాళ్ళు అదే రోజు నుంచి మీ అందరం కూడా బాగా ద్యోం ఎందుకొని ఓన్లీ డెవలప్మెంట్ ఫోకస్ పనిచేస్తాం. ఈరోజు సంవత్సరంలో ఎప్పుడు చరిత్రలో లేని విధంగా ఆ రోజు మూసేసిన స్కిట్ కాలేజ్ ఈరోజు తెరిపిస్తా ఉన్నాం. ఎంతో వేల మంది ఇక్కడి చదువుకొని వెళ్ళారు. శ్రీకాళహస్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 1,20,00,000 120 crores బడ్జెట్తో మళ్ళా తీస్తున్నాం. పర్ యానం 40 crores ఇచ్చి 3 years. పర్సనల్గా నేను వెళ్తాను, దగ్గర ఉంటాను. ఎందుకంటే కూటమిలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు తమ్ముడికి అన్యాయం జరిగితే తప్పకుండా వచ్చి దగ్గరుండి చూసుకునే బాధ్యత మా మీద ఉంది. తప్పకుండా అంత్యక్రియలు కూడా మేము పాల్గొంటాం. అట్నే జగన్మోహన్ రెడ్డి గారి గురించి 2 మాటలు చెప్పాలి. మొన్న చిత్తూరు జిల్లాకి ఆయన హుటాహుటిగా సడన్గా మరి రైతుల మీద అంత ప్రేమ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలే. గడిచిన 5 సంవత్సరాల్లో రైతు ఏం తిన్నాడు, రైతు ఏం అమ్ముకున్నాడు, రైతు బతుకు ఏంటి, రైతు పరిస్థితి ఏంటి పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుండి ఈరోజు ప్రతిపక్షంలో మళ్ళీ హెలికాప్టర్ వేసుకొని టకటకా వచ్చేసి ఆడ తీసుకొని 5 ట్రాక్టర్లట. ఆ 5 ట్రాక్టర్లు ప్రకాష్ రెడ్డి అని చెప్పి వాళ్ళు పొలం ఉంటే ఆ పొలం లోపల ట్రాక్టర్ బయట వస్తాయి. ఇమ్మీడియట్గా దాంట్లో నుంచి అదే ప్రకాష్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ అకౌంట్స్ నుంచి 5 ట్రాక్టర్ డబ్బులు పోతాయి. అయ్యే మామిడికాయలు తెచ్చి ఆడు పోస్తారు. కనీసం మామిడికాయలు పోసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దిగడు. అక్కడ కూడా టాటా చెప్పుకుంటూ పోతాడు. ఇంకా నాకు ఆడ చేసింది రైతుల కోసం పోరాటం చేసింది ఏముందాడ? రైతులకు ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు రైతుల మంచి చెడ్డ చూస్తున్నారంటే అది కేవలం ఈ సంవత్సరం పాటు నుంచి ఈరోజు 12 రూపాయలు సబ్సిడీ ఇచ్చి చేస్తాం. 4 రూపాయలు సబ్సిడీ మాకిచ్చాం. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నా, నువ్వు ఎప్పుడన్నా రైతులకు ఏమేమి చేసిన పాపన పోయావా? అదే చెప్తున్నా. మళ్ళీ శివరాజకీయాలను చూసావా? ఆడ కష్టాల్లో రాజకీయం చేస్తాడు, ఇక్కడ కష్టాలు రాజకీయం చేస్తాడు. ఎక్కడన్నా కానీ స్టేట్లో ఎవడన్నా సావని, ఎక్కడన్నా చంపుకొని, ఏడన్నా బాధ కానీ ఇప్పుడు ఏదో వచ్చేసి ఏదో చేసేసి ఆయనదే మొత్తం నడిపిస్తాడు, ఆవారు చేస్తాడు. దాన్ని మళ్ళా సాక్షిలో కూర్చొని వాళ్ళు ఒక బ్యాక్ డ్రాప్, ఒక డీప్ కండోలెన్స్ వాయిస్ పెట్టి ఏదో జరిగిపోయినట్టు వాళ్ళు చూపిస్తారు. నిజంగానే అంత చిత్తశుద్ధి ఉంటే రాజశేఖర రెడ్డి గారు మనయుడు, నేను ఏదో చెప్తాను ఓపెన్గా, ఈ వాజ్ ఎ గ్రేట్ లీడర్. ఈ మొత్తం జెనెటికల్ డిసార్డర్ మొత్తం కలిపి రాజారెడ్డి జెనెటిక్స్ వచ్చినాయి వీళ్ళకి జెనెటిక్స్ అని. ఎక్కడ చేసినా సరే ఏదో ఒక అవకాశం పునిపుచ్చుకొని ఏదో ఒకటి పిచ్చివాగుడు ఏదో ఒకటి ప్రభుత్వం మీద దుమ్ముపోచుడు.
ఈరోజు అవును అడుగుతా ఉన్నాను, 3 ముక్కలు మాట్లాడినావు, 3 రాజధానులు అన్నావు, ఏ రాజధాని డెవలప్ చేసావా చెప్పండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే రైతులకు న్యాయం చేశారు, రైతన్నలకి పక్షాన్ని నిలబడ్డాడు, మాట మీద ఉన్నాడు, అమరావతి మళ్ళీ కడతాడు, 15,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చాడు. బ్రహ్మాండంగా ఈరోజు ఎక్కడ పట్టినా అమరావతి చుట్టుపక్కల ఎక్కడ పోయినా డెవలప్మెంట్ కనిపిస్తాం. మీరు ఎందుకు చేయలేకపోయారు? మీకు ఎంపీలు లేరా? ఆ రోజు 25కి 25 ఎంపీలు వేయండి, నన్ను చూసుకోండి, నేను స్పెషల్ స్టేటస్ చేస్తాను. ఏమేమి స్పెషల్ స్టేటస్ ఇంతవరకు 5 సంవత్సరాలు ఎప్పుడు మాట్లాడా? వచ్చిన వెంటనే మెగా డిఎస్సీ పెడతా అన్నాడు. ఏమైనా మెగా డిఎస్సీ కుమలు వచ్చాడు. వచ్చిన వెంటనే ప్రజలందరూ చూస్తున్నారండి. ప్రజలందరూ పాతకాలంలో ప్రజలకి ఆ రోజు టీవీలు లేవు, సెల్ ఫోన్ లేవు, సోషల్ మీడియా లేవు. ఆదివారం ఒక రోజు పాట వచ్చేది, అందరూ ముసలు చూసేటోళ్ళు. ఈ రోజు ఏంటి, నీ పాట కావాలంటే సెల్ ఫోన్ వస్తే బటన్ వస్తే సోషల్ మీడియాలో ఏమొస్తుంది. పార్టీ పరంగా కూడా వాళ్ళ ఛానళ్ళు పెట్టుకొని ఇష్టారాజ్యంగా చేస్తూ ఒక ఎస్పీ అనే గౌరవం లేకుండా మాట్లాడి రపరప కట్ చేస్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను. అసలు ఒక సీఎం స్థాయి మనిషి ఆ రకంగా మాట్లాడాలంటే ఎంత దిగజారుడు తనం అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నేను రెడ్డి ఉండి సిగ్గుపడతా ఉన్నా. ఎందుకంటే ఒకప్పుడు రెడ్లకి మంచి పేరు ఉండేది. రెడ్లు అంటే రాజకీయంగా పై ఎత్తు ఉండేది, ఎత్తులకు పై ఎత్తేది రెడ్డి అనేటోళ్ళు. ఈరోజు రెడ్డి అంటే మాకు కూడా రెడ్డి అని చెప్పేదానికి అసహ్యంగా ఉంది. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన 5 సంవత్సరాల పాలనలో ఉంది కాబట్టి తర్వాత ఏమైనా ఫ్యూచర్లో ఉంటే ఇక్కడ పోలీసు కూడా వాళ్ళకి ఇద్దరు కలిసి ఇన్వెస్టిగేషన్ చేసే పరిస్థితి ఉంటుంది. కేసు బుక్ చేశారని చెప్పి నాకు తూచాయిగా ఇన్ఫర్మేషన్ ఉంది. మేట్ బి కరెక్ట్ ఆర్ తక్కువ నెంబర్ ఏంటచ్చు, బట్ దే హ్యావ్ బీన్ అరెస్టెడ్. అండ్ అందరూ కూడా కాళాస్త్రి నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తులే. దాంట్లో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఈ 3 పేర్లు అయితే పక్కాగా చెప్పడం జరిగింది. తోట వినూత, శివకుమార్ అండ్ చంద్రబాబు అని వాళ్ళ భర్త, వీళ్ళ పేర్లు అయితే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని తర్వాత కింద ఇంకో 4 పేర్లు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా కూడా నాకు రాలేదు. వచ్చిన వెంటనే నేను మీకు ప్రెస్ తెలియజేస్తాను, లేదా పోలీసు వారే వచ్చి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. తర్వాత కోడికల సీని దగ్గర నుంచి, తర్వాత ఇంకో దగ్గర నుంచి తెచ్చింది. ఇది ఒక వాళ్ళ ఇష్యూలో, వాళ్ళ ఫ్యామిలీలో, వాళ్ళ పైన కింద పిఎల్కి వాళ్ళు గొడవ జరిగిన దాన్ని దయచేసి దీన్ని రప్చర్ చేసి పెద్దగా చేయొద్దని చెప్పి, పొలిటికల్ చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు కూడా చనిపోయిన బాధలో ఉన్నారు, వాళ్ళ కూడా అవ్వ ఉందంట, వాళ్ళ ఫ్యామిలీ ఉంటాయి. దయచేసి దీన్ని కూడా పొలిటిసైజ్ చేసి శివరాజకీయం చేయొద్దని చెప్పి నేను అందరినీ కోరుకుంటున్నాను.